सिन्दूरारुणविग्रहां त्रिनयनां माणिक्यमौलिस्फुरत्तारानायक शेखरां स्मितमुखीमापीनवक्षोरुहं पाणिभ्यामलिपूर्णरत्नचषकमो रक्तोत्फलं बिभ्रतीं सौम्यां रत्नघटस्थरक्तचरणां ध्यायेत्परामम्बिकाम् अरुणां करुणातरङ्गिताक्षीं धृतपाशां कुशपुष्पबाणचापाम् अणिमादिभिरावृतां मयूखैरहमित्येव विभावये भवानीं ध्यायेत् पद्मासनस्तां विकसितवदनां पद्मपत्रायताक्षीं हेमाभां पीतवस्त्रां करकलितरसद्धेमपद्मां वरावराङ्गीं सर्वालङ्कारयुक्तां सकलमभयदां सर्वसम्पत्प्रदात्रीं सकुङ्कुमविलेपनामलिकचुम्बिकस्तूरिकां सबन्धहस्तेक्षणां सशरचापपाशां कुशां अशेषजनमोहिनीमरुणमाल्यभूषाम्बरां जपाकुसुमबासुरां जपविजोत्पलीरम्बिकां 2026వ సంవత్సరం జనవరి నెల మేషరాశి ఫలితాలు చెప్పుకుందాం. ముందుగా ఈ మేషరాశి పరిస్థితి ఏమిటి ఆలోచిద్దాం. ఈ మేషరాశికి వచ్చేప్పటికల్లా శుక్రుడు రాహు తప్పితే ఏ గ్రహాలు కూడా బాగాలేవు. ఈ మేషరాశికి ద్వాదశంలో శని, ఏళ్ళనాటి శని మార్చి 30 నుంచి ఏళ్ళనాటి శని ప్రారంభమైంది. మార్చి నుంచి ప్రారంభమైతే 4 నెలలు అయింది ఏళ్ళనాటి శని ప్రారంభమై. మొత్తం 7 సంవత్సరాల 6 మాసాలు ఏళ్ళనాటి శని ఉంటుంది. ఈ శని వల్ల చాలా దండ ఖర్చులు, విపరీతమైన సమస్యలు, చేసే వృత్తి ఉద్యోగాల్లో, ఉండే ఇంట్లో కుటుంబంలో కలహాలు, ఉద్యోగంలో నుంచి మానుకోవాల్సిన పరిస్థితులు, ఆర్థిక సమస్యలు, విపరీతమైన ఖర్చులు, మరి ఆరోగ్య పరిస్థితుల్లో హాస్పిటల్ ఖర్చులు, ఇట్లా అనుకోని విపరీతమైన ఖర్చులు, సమస్యలు ఎక్కువగా ఉండటానికి అవకాశం కనపడుతోంది. దానికి తోడు మరి శుక్రుడు తర్వాత వచ్చేప్పటికల్లా రాహు బాగున్నారు. ఈ రాహు బాగుండటం వల్ల మీకు రావాల్సిన డబ్బులు వస్తాయి, కానీ వచ్చిన డబ్బులు వచ్చినట్లు ఖర్చు అయిపోతాయి. శుక్రుడు బాగున్నాడు. మరి వివాహం కాని వాళ్ళకి వివాహం అవటానికి, వివాహం అయ్యుంటే సంతానం కలగటానికి, మరి భార్య ద్వారా బాగా కలిసి రావడానికి, ఇల్లు కట్టుకుంటానికి, లేకపోతే ఇల్లు కొనుక్కుంటానికి మంచి అవకాశాలు ఉన్నాయి. ఇటువంటి మంచి అవకాశాలన్నింటినీ కూడా ఈ శని ద్వాదశంలో ఉండటం వల్ల అనవసరమైన ఖర్చులు రావడానికి బాగా ఎక్కువగా పరిస్థితులు కనబడుతున్నాయి. ఇది గోచారం మనం చెప్పుకుంటుంది. ఈ గోచారాన్ని బట్టి మనం ఆలోచిస్తే బాగా దండగమారి ఖర్చులు, విపరీతమైన సమస్యలు ఎక్కువగా కనబడుతున్నాయి. ఈ రాశి వాళ్ళకి రవి, కుజుడు, బుధుడు, గురువు ఈ గ్రహాలు 4 గ్రహాలు పూర్తిగా 4-5 గ్రహాలు పూర్తిగా బాగాలేవు. కాబట్టి 6 గ్రహాలు బాగాలేవు. శని, గురువు, కేతువు, రవి, కుజుడు, బుధుడు, మరి 6 గ్రహాలు బాగాలేవు. 2 గ్రహాలే రాహువు, శుక్రుడు తప్పితే మిగతా గ్రహాలు బాగాలేవు. కాబట్టి ఈ గోచారం మీద ఆధారపడాల్సింది. మీరు పుట్టిన తారీఖు, నెల, సంవత్సరం, టైము, తారీఖును బట్టి గ్రహచారం అంటారు. ఈ గ్రహచారం ఏంటంటే 75 వంతులు జరుగుతుంది, 25 వంతులే. మరి గ్రహచార రీత్యా మీకు ఎట్లా ఉందో చూసుకోవడం చాలా అవసరం. ఇట్లా చూసుకొని ముందుగా మీ డేట్ ఆఫ్ బర్త్ ద్వారా మీ జాతకం చూసుకొని ఏదైనా సరే దోషాలు ఉంటే ఆ దోషాలకి పరిహారాలు చేసుకోవడం చాలా అవసరం. ఎందుకంటే ప్రత్యేకించి చెప్పేది ఏంటంటే ఏళ్ళనాడు శని ఎట్లాంటిదంటే చాలామంది అంతా అంటారు, అరే నన్ను శని పట్టుకున్నాడు అంటాడు. ఎవరన్నా అమ్మబడి ఏదో కావాలంటుంటే అరే శని పట్టావేంద్ర అంటారు. శని పట్టేవాడు కాదు, శనిని నువ్వు పడుతున్నావు. నీ చేతులారా మీరు కొంత ఏదో చెడు చేసుకుంటే దానివల్ల శని వల్ల నువ్వు హింసపడతావు. కాబట్టి
శని నీవు మంచి చేసుంటే, పుణ్యం చేసుంటే ఈ టైంలో నీకు ఎటువంటి నష్టం కలుగలేదు. నష్టం కష్టం రావటానికి నీవు చేసినటువంటి దోషాలు పాపాలే కారణం. ఏలినాటి శనిలో ఇబ్బందులు కలుగుతాయి. ఇది 30 సంవత్సరాలకు ఒకసారి ఏలినాటి శని వస్తుంది. ఈ టైంలో పడే నష్టం చెప్పడానికి అలివిగానటువంటి నష్టం. ఉన్న ఆస్తులు సర్వస్వం కూడా కోల్పోయిన వాడు ఉన్నారు. కాబట్టి ఈ ఏలినాటి శనిలో 7 సంవత్సరాల 6 మాసాల శని మరి మార్చిలో ప్రారంభమైందంటే మరి జనవరి వచ్చింది, దాదాపు 8 నెలలు అవుతుంది. ముందుగా శాంతి చేసుకోవాలి. శనికి 19,000 జపం చేయించుకొని దాని నల్ల నువ్వులు దానం ఇవ్వాలి. ఇది కాకుండా మీ డేట్ ఆఫ్ బర్త్ ద్వారా మీ జాతకం చూపించుకొని ఏ దోషాలు ఉన్నాయో దాన్ని పూర్తిగా చేసుకుంటేనే మీరు లాభం సంపాదించకపోతే మన సంపాదించడం మిగలకపోయినా పర్వాలే, ఉన్నది పోగొట్టుకోకుండా ఉండాలి అంటే ముందు జాగ్రత్తగా మీ జాతకాలను చూపించుకోవడం చాలా అవసరం. స్వస్తి.